దేవుని సన్నిధి గనుక మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థనలో పాల్గొనాలి, ప్రార్థన చేయాలి, పాటల్లో పాల్గొనాలి, పాటలు పాడాలి, వాక్యం వినాలి, గైకొనాలి, హృదయంలో భద్రపరుచుకోవాలి, తగిన సమయముందు దానిని నెమరు వేసుకోవాలి, ఆరాధించాలి హృదయపూర్వకంగా. ఆయన చేసిన ప్రతి మేలును కూడా వారమంతా ప్రయాణంలో, పనిలో, అన్నిట్లో కూడా ఆయన ఎంతో అద్భుతంగా మనల్ని కాపాడి తన కృప మన మీద ఉంచి ఆయువునిచ్చి, ఆరోగ్యమునిచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి వారమంతా కాపాడినటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించడానికి మనము వెళ్ళాలి. ఆ దినమును చాలా చక్కగా ఉపయోగించుకోవాలి, దానిని అనుసరించాలి. మనము దానిని పాడు చేయకూడదు. అంటే ఇళ్లలో కూర్చొని తింటూ త్రాగుచు, లేకపోతే ఇంట్లోనే వివిధమైనటువంటి వాటిలో పాల్గొంటూ ఉండటం కాదు. ఆ దినములో ఒక 2 గంటలు దేవునికి మనం అప్పజెప్పాలి. దినమంతా నీకు అప్పజెప్పమని లేదు, 2 గంటలు దేవుని సన్నిధి